ఆ, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునకు. ప్రియమైన బిడ్డారా, ప్రభు ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా. మనం పోయిన వారంలో సొలొమోను ఏ రీతిగా మరి విశ్వాస భ్రష్టుడయ్యాడో మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డారా, అందులో మొట్టమొదటి కారణము, ప్రియమైన బిడ్డారా, మరి సొలొమోను ప్రియులారా మొట్టమొదట చేసినటువంటి పొరపాటు ఏంటిదో మనము చూసాం. ఈ దినమున రెండో విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ప్రత్యేకించి సొలొమోను దావీదు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి పొందినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డారా, అయితే ఆయన పడిపోవడానికి గల కారణం ఏంటిది? దేవుని దగ్గర నుంచి దూరం అయిపోవటానికి, చివరికి విగ్రహారాధనలో చేయడానికి గల కారణాలు ఏంటిదో మనం చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా సొలొమోను యొక్క ఆరంభ దినాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, సొలొమోను యొక్క జీవితం మనం చూసినప్పుడు అతనికి రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి మొట్టమొదటిగా సొలొమోను అనేటువంటి పేరు, అది దావీదు పెట్టినటువంటి పేరు. సొలొమోను అనగా సమాధానము అని అర్థము. అర్థమైందండి? మరొక పేరు, ప్రియమైన బిడ్డలారా, మరి యొక్క ప్రవక్త ద్వారా పెట్టబడిన పేరు. ఒకసారి దాన్ని చూద్దాం, చదువుకొని నేను ముందుకు వెళ్తాను. ప్రియమైన బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం, 12:25. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా, అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యాదిత్య అని అతన్ని పేరు పెట్టెను. రెండో పేరు ఏంటంటే యాదిత్య. దేవుడు తన ప్రవక్తను పంపించి, నాతాను ప్రవక్తను పంపించి మరి ఆయనకి పేరు పెట్టాడండి. యాదిత్య అంటే ఏంటంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం అంట. అంటే దాని అర్థము, ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మనకు కనబడతాడు. ఎప్పుడైతే ఆయన రాజు అయ్యాడో వెంటనే ఆయన గిబియోను అనేటువంటి యొక్క స్థలానికి వెళ్ళి అక్కడ 1000 దహన బలులు అర్పించినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే అర్పించాడో, ప్రియమైన బిడ్డలారా, ఆ రాత్రి ప్రభు తనతో స్వప్నంలో ప్రత్యక్షమయ్యి ఏం చెలవిస్తున్నాడంటే, నేను 1వ రాజులు 3వ అధ్యాయం 5వ వచనం, నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి బలు అర్పించి ప్రార్థించాడో, ప్రియమైన బిడ్డలారా, దేవుడు వెంటనే అతనికి ప్రత్యక్షమై అతనితో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీకు దేనిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. నీకేది ఇష్టమో అడుగు, నేను ఇస్తానంటున్నాడు. అడిగిన ఆయన ఉట్టివాడు కాదండి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఏది అడిగినప్పటికీ దాన్ని చేయగల సమర్థవంతుడు, మాట తప్పని వాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు అతను ప్రత్యక్షమై అడిగినప్పుడు అతను ఏం కోరుకున్నాడో చూడండి. ఏం కోరుకున్నాడో, ఎవరి కొరకు కోరుకున్నాడో అన్న విషయం చాలా ముఖ్యమైనది. ఈ దినం మనల్ని ఒకవేళ దేవుడు మనకు ప్రత్యక్షమయ్యి మనతో మాట్లాడి, నా కుమారుడు, నా కుమార్తె నీకేం కావాలి అని ఒకవేళ అడిగారు అనుకోండి,
మన కోరికలు చాలా ఉంటాయి. ఇప్పటికే రోజు కూడా అనేక విషయాలు దేవుని సన్నిధిలో పెడతాం, ప్రార్థిస్తూ ఉంటాం. ప్రియులారా, మన కోరికలు అన్ని కూడా ఏంటిదంటే మన స్వలాభము కొరకు. బాగా అర్థమవుతుందండి? అనేకమైనటువంటి ప్రార్థన మనం చేస్తాం. అందులో ఏముంటుంది? స్వలాభము కొరకు ఉంటుందండి. స్వలాభము కొరకు ఉంటుంది. కానీ ఇక సొలొమోను యొక్క మనవిలో ఏం లేదు తెలుసా? చూడండి ఏమనుగారు తెలుసా? ఈయన 6వ వచనంలో సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం మగుపరిచి ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసునే నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టయో వారిని విశాల దేశమును తనిఖీ చేయటయో అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనులకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలో వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునే నాకు వివేకము గల హృదయము దయచేయము. ఇక్కడ సొలొమోను యొక్క మనవి ఏంటిదంటే, ప్రత్యక్షంగా ఒకే మాటతో మనం చెప్పుకోవాలంటే, నాకు ఈ లోకములో నీ కృప ద్వారా ఏ బాధ్యతనైతే అప్పగించావో ఆ బాధ్యత నమ్మకంగా చేయటం కొరకు నాకేం కావాలి? జ్ఞాన వివేకము కావాలి. నాకేం కావాలి? జ్ఞాన వివేకం కావాలి. అర్థమైందండి? దేని కొరకు? నీవు నాకు ఇందులో చాలా విషయాలు, ముఖ్యంగా సేవకులు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. ప్రియులారా, ఇప్పుడు ప్రియులారా, ఇక్కడ సొలొమోను దేని కొరకు దేవుడు మనవి చేస్తున్నాడంటే, ఈయనకి ఒక బాధ్యత అప్పగించింది. అంటున్నాడు, ఇక్కడ మొట్టమొదట తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా, నీవు నీ దాసుడైన దావీదు అలాగే నా తండ్రి పట్ల నువ్వు ఎంతో కృప చూపించావు. ఇంత గొప్ప విశాల రాజ్యాన్ని నువ్వు స్థాపించావు. ఆ రాజ్యానికి మరి అల్పుణ్ణి, ముఖ్యంగా ఈ పిల్లవాడిని ఏం చేశావు? రాజుగా నియమించావు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. సొలొమోను దృష్టికి ఎలా ఉన్నాడైనా? బాలుడుగా ఉన్నాడు. అంటే దాని అర్థం తను తాను ఏం అనుకుంటాడంటే, నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ తెలియదు. ఇలా నేను బాలుడును అంటే నాకు ఏమీ తెలియదు. అర్థమైందండి? ఇక్కడ బాగా అర్థం చేయాలి. తన దృష్టికి ఏమై ఉన్నాడు? నాకు ఏమీ తెలియదు. ఎవరిని? బాలుడను. కానీ నిజంగా బాలుడా? చెప్పండి, ఈ నిజంగా బాలుడనండి? నిజంగా బాలుడు కాదు. చూడండి, మనకు కావాలంటే ప్రియమైన బిడ్డలారా, మరొక చోట దావీదు ఏం చెప్తున్నాడో మనం విందాం. చూడండి, చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, దావీదు దృష్టిలో ఒక మాట చదువు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన వెంట్రుకలను రక్తముతో సమాధి దిగజేయుము. ఇక దావీదు ఏమంటున్నాడు సొలొమోను గురించి? నీవు సుబుద్ధి గలవాడవు అంటే నీకు మంచి బుద్ధి ఉంది.
నీకు జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు అని చెప్తున్నారు. అర్థమైందా? ముఖ్యంగా ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇదని ఈ వాక్యం వింటున్న మనందరికీ కూడా ఒక్కొక్క బాధ్యతను దేవుడు అప్పగించాడు. అర్థమైందండి? ప్రతి ఒక్కరికి ఉంది బాధ్యత. ఈ బాధ్యత నెరవేర్చడానికి నువ్వేం కావాలి తెలుసా? దేవుని దగ్గర నుంచి నీకేం కావాలి? సామర్థ్యం పొందుకోవాలి, జ్ఞానము తెలివి పొందుకోవాలి. అర్థమైందండి? నాకంతా తెలుసు, నేను ఇదంతా చేయగలను అని ఎవరైతే అనుకుంటారో వారు చెయ్యలేరు. అంటే ఎవరైతే తమ మీద తాము ఆధారపడతారో, నాకు వాక్యం బాగా తెలుసు, నాకు ప్రసంగం బాగా చేయగలను, నేను అది చేయగలను ఇది చేయగలను కాబట్టి నేను ఈ పని చేయగలను అని చాలా మందిలో మనలో ఏమనుకుంటాం మనం? ఒక రకమైనటువంటి యొక్క అభిప్రాయం ఏర్పడుతుంది. నేను చేయగలను, లేదా నాకు అంత తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అని మనం ఏమవుతాం? గర్వం వచ్చేస్తూ ఉంటాం చాలా మందికి. అర్థమైందా? ఇక్కడ సొలొమోను దృష్టిలో తాను ఏం అనుకుంటాడు తెలుసా? నేను చాలా బాల్డను అనుకుంటా, అంటే నాకు ఏమీ తెలియదు. ఒక నిజమైన దైవ బిడ్డలు, దైవ సేవకులు, లేదా దేవుని ప్రజలు బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి వారు, లేదా దేవుని పనిని జరిగిస్తున్నటువంటి మనము దినదినము కూడా మనలో ఎలాంటి యొక్క అభిప్రాయం, ఎలాంటి మనసు రావాలంటే నాకు ఏమీ కూడా తెలియదు. అర్థమవుతుందండి? నాకేమీ తెలియదు అన్నటువంటి యొక్క మనసు రావాలి. అందుకే అపోస్తులైన పౌలు కూడా ఒక చక్కటి మాట అంటాడు. చూడండి, రాయబడ్డది, తనకి ఏమైనా తెలుసు అనుకుంటే ఏం తెలిసి ఉండాలంట? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఒక్కడు తనకి ఏమైనను తెలియను అనుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనినవాడు కాదు. అర్థమైందండి? ఏం చెప్పాలంట? నాకు ఏదైనా తెలుసు అని నీవు అనుకుంటేనంట, నువ్వు తెలుసుకున్నది ఏం తెలుసా? నాకేమీ తెలియదు అనుకోవాలంట. అది తెలుసుకోవాలి ముందు. నాకేమీ తెలియదు. అందుకే యోగ గ్రంథం అంటాడు, మనం నిన్నటి వారే మనకేమీ తెలియదు అంటాడు. యోగ గ్రంథం ఒక మాట ఏంటంటే, మనము నిన్నటి వారే మనకేమీ తెలియదు. ఎప్పుడైతే నాకు ఏమీ తెలియదు అంటావో అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయగలవు? ప్రభువా, నాకేమీ తెలియదు, నాకు నీవు నాతో మాట్లాడు, నాకు ఈ కార్యము చేయటానికి, ఈ పని చేయటానికి నాకు కావలసిన సామర్థ్యము, శక్తి ఇవ్వు ప్రభువా, తగిన జ్ఞానం ఇవ్వు, నాకు కావాల్సిన సామర్థ్యం ఇవ్వు అని ఏం చేస్తావు? నువ్వు దేవుని దగ్గర విరిగి నలిగిన మనసు ఏం చేస్తావు? దేవుని దగ్గర పోజాడగలవు. నువ్వు జ్ఞానవంతుడు అని ఎవరు తెలుసుకోవాలి తెలుసా? నువ్వు సమర్థవంతుడివి అని ఎవరు తెలుసుకుంటావు తెలుసా? నీ పైవారు తెలుసుకోవాలి నిన్ను గురించి. నువ్వు తెలుసుకోవాలి పర్లేదు. నీ దృష్టికి ఏం కావాలి? ఆ మాట మీకు అందరికి అర్థమవుతుందా? నేను చెప్పే మాట విషయం అర్థమవుతుంది మీకు అందరికీ? సొలొమోను దృష్టిలో ఏమై ఉన్నాడైనా? బాలుడై ఉన్నాడు. నేను బాలుడు అంటున్నాడు దేవుని దగ్గర. అవును ప్రేమ, దేవుని దగ్గర ఎప్పుడు బాలుడమే. అంటే ఎప్పుడు నేర్చుకోవలసిన వారమే, ఎప్పుడు తెలుసుకోవలసిన వారమే. అందుకే ఎవరికి వారు దేవుని దగ్గర ఎలా ఉండాలి తెలుసా? ఏమీ తెలియదు అన్నట్టుగా హృదయపూర్వకంగా నువ్వేం చేయాలి? దీన మనసు కలిగిన వాడుగా ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరు.
ఇక్కడ దేవుని దగ్గర సలోమి అనే చిన్న పిల్లవాడు కాదు ఆ సమయంలో. తెలుసా మీకు అందరికీ? సలోమోను చిన్న కుమారుడు, బాలుడు అనగానే నిజంగా బాలుడు కాదు. ఇక్కడ బాలుడు అంటే అర్థం ఏంటి తెలుసా? అలానే నాకేమీ తెలియదు అన్నట్టు. కానీ దావీదు సొలొమోను గురించి ఏం చెప్తాడు తెలుసా? దానికి ముందు దావీదు ఏం చెప్తాడు సొలొమోను గురించి? నువ్వు సుబుద్ధి కలిగిన వాడవు, నీ జ్ఞానం ఉంది అంటున్నాడు. అందుకే బహుశా నువ్వు దేవుని సన్నిధిలో పరిచయం చేస్తుండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, నువ్వు బహుశా డీకేన్గా కావచ్చు, ఎల్డర్ కావచ్చు, ఏ పనైనా చేస్తుండొచ్చు, సేవలు సహకరిస్తుండొచ్చు. కానీ నువ్వెవరైనా సరే కానీ నీ దృష్టిలో నువ్వు మొట్టమొదటి ఏం కలిగి ఉన్నాను? సేమ్ అసలు తెలుసా? నేను ఎవరిని? బాలుడను, అంటే నాకు ఏమీ తెలియదు. ఎప్పుడైతే ఏమీ తెలియదని నీ మట్టుకు నువ్వు ఎరిగి ఉంటావో అప్పుడు నిత్యము కూడా దేవుని దగ్గర ప్రార్థించగలవు. ప్రతి విషయానికి ఎక్కడికి వెళ్తావు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్తావు. ప్రతి చిన్న విషయానికి, సంఘ విషయం కావచ్చు, విశ్వాసుల విషయం కావచ్చు, వాక్య విషయం కావచ్చు, సమస్య వచ్చినప్పుడు కావచ్చు, అన్నిటికీ ఏం చేస్తావు? దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ విషయం ఏంటిది, నువ్వు సహాయం చేయి, ఈ విషయం నీ కృప దయచేయి, నాకేమి తెలియదు ప్రభువా, నాకు సహాయం చేయమని ఏం చేయగలవు? దేవుని దగ్గర గోజాడి ప్రార్థించగలవు. కాబట్టి దినదినము కూడా దేవుని బిడ్డలైనటువంటి మనలో అర్థమవుతుందండి, నాకు ఏమీ తెలియదన్న భావము కలిగిన వారుగా ఉండాలి. ఏమరా ఏమీ తెలియనటువంటి వారుగా, తెలియని వాడిని అన్న స్థితికి కావాలి. నీకేమీ తెలియదు అని దేవుని దగ్గర ఉంటేనే దేవుడు నీతో ఉండి నీకు సరి అయినటువంటి యొక్క జ్ఞానము, తెలివి, ఆలోచన ఇచ్చి సరి అయిన మార్గం నడిపిస్తాడండి. లేదా నాకు అది తెలుసు ఇది తెలుసు అనుకొని బయలుదేరితే మాత్రము నీవు ఎక్కడైనా త్రుట్టి లెక్క తప్పదు. చూడండి, మోషేని మనం చూస్తాం. ఇది కాదు, మోషేని చూడండి, దావీదుని కూడా చూడండి. మోషేని చూసినప్పుడు మొట్టమొదటైతే తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడ్డాడు. అర్థమైందా? ఒకరిని రక్షించిన కొరకు ఒకరిని చంపాడు. ఆ పాలసీ ప్రకారం అయితే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించాలంటే ప్రియమైన బిల్లారా, ఎంతమందిని ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారో అంత రక్షించడానికి ఏం చేయాలి? అంతమంది ఐగుప్తును చంపాలి. ఈయన అనుకున్నాడు ఏమని, నేను ఈ వ్యక్తిని చంపితే నా జనులందరూ నన్ను ఏం చేస్తారు? నన్ను ఫాలో అయిపోతారు. మీరు కావాలంటే మీరు అపోస్తుల 7వ అధ్యాయం చదివితే కనబడతారు. నన్ను రక్షకుడు అంగీకరిస్తారు, నా వైపు అందరూ తిరిగిపోతారు. అప్పుడు ఏం చేస్తాను? ఈ ప్రజలందరినీ సమకూర్చుకొని ఐగుప్తు ఫరోకు వ్యతిరేకంగా దండెత్తి ఏం చేస్తాను? నేను వారిని జయించిన ఏం చేస్తాను? తిరిగి తీసుకొని వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అనుకున్నాడు. కానీ అది జరగలేదండి. ఏ జనుల కొరకైతే ఒకరిని చంపాడో, అర్థమైందండి, ఏ వ్యక్తి కొరకే చంపా ఆ వ్యక్తే నువ్వెవడరా అన్నాడు. అందులో నువ్వెవరు అన్నాడు. అది చూసి ఏం చేసి మోషే పరుగుని ఏం చేశాడు? తిరిగి వెళ్ళిపోయి ఎక్కడ పడ్డాడు? మిద్యాన దేశంలో పడ్డాడు. అక్కడ 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకున్నాడు. చివరికి అలాంటి వ్యక్తి 40 సంవత్సరాల తర్వాత అతనితో మాట్లాడాడు దేవుడు, రా నిన్ను ఐగుప్తు తీసుకెళ్తాను, నా ప్రజల మొర విన్నాను, వారు విడుదల చేయాలంటే నేను ఏ పార్టీ వాడిన ప్రభు అంటున్నాడు. ఆ తర్వాత ఆయన జీవితాన్ని చూసినప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా ఏం చేస్తున్నాడు అంటే దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఆయన సకల విద్య ప్రవీణుడంట. అర్థమవుతుందండి? వింటున్నారా? మోషే ఎవరు? సకల విద్య ప్రావీణుడు. ఒక రాజకుమారుడు, లేకపోతే ఒక రాజుకు ఎలాంటి విద్య అభ్యాసం చేయాలో అలాంటి విద్యాభ్యాసం పొందిన వ్యక్తి ఎవరు? ప్రియమైన పిల్లారా, మోషే.
అలాంటి వ్యక్తి ప్రతి చిన్న విషయానికి దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవుడు చెప్పినట్టుగానే చేస్తున్నాడు అని. విన్నారండి? లేకపోతే ముందే అయితే ఏం చేసేవాడు? సొంత ఆలోచన ప్రకారం ఎన్నో పనులు చేసేవాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా దేవుని కార్యాలు చేయాలంటే, దేవుని పని జరిగించాలంటే, నాకు అంతా తెలుసు, నాకు అనుభవం ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అనుకుంటే ఏ ప్రయోజనం లేదండి. ఇలా సొలొమోను తన దృష్టిలో ఏమైనా బాగుండు అంటే నాకు ఏమీ తెలియదు. కానీ దావీదు దృష్టిలో ఏముంది? ఈయనెవరు జ్ఞానవంతుడు అని దావీదు గమనిస్తున్నాడు. నీ సామర్థ్యాన్ని, శక్తిని ఎవరు గమనించాలి తెలుసా? నీ పైనటువంటి దైవ సేవకులు గమనించాలి. నీ పైనటువంటి వారు గమనించాలి. అర్థమైందా? చాలా మంది తెలియక పిల్లలు కూడా ఒకవేళ రోకరీతిగా తల్లిదండ్రులు పిల్లలకు కూడా ఏం చేస్తారంటే, ప్రియులారా మాకు అది తెలుసు, అది చేస్తాం, ఇది చేస్తాం అనుకుంటూ వెళ్తారు. తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినరు. నీ సామర్థ్యం ఎంతో నీ పైన వారికి తెలుసు. తల్లిదండ్రులు అయినప్పటికీ ఒకవేళ కుమారుడు అయితే నీ తల్లిదండ్రులకు తెలుసు. నీ బలహీనత నీ బలం ఎంత వాళ్ళకి తెలుసు. అలాగే నువ్వు ఒక దైవ సేవకుల దగ్గర నువ్వు ఉన్నట్లయితే నీ సామర్థ్యం, శక్తిని ఎవరు గ్రహించాలి? నీ పైన ఉన్న సేవకులు గ్రహించాలి. దావీదు సొలొమోను యొక్క సామర్థ్యం గ్రహించాయనంటే నువ్వు సుబుద్ధి గలవాడు అని అన్ని చెప్తాడు. ఆ తర్వాత మా నాయన అన్నాడు, నేను సుబుద్ధి గలవాడిని, ఇంకెందుకు జ్ఞానం తెలియదు, నాకు ఉంది జ్ఞానం అనుకోలే. దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నేనెవరిని బాగుడను, కాబట్టి నాకేం కావాలి? నీ జ్ఞానము, నీ తెలివి నాకు కావాలి. ఎందుకు ఒక బాధ్యత, మహత్తరమైన బాధ్యత అప్పగించావు. ఆ తండ్రి స్థానంలో నియమించావు. ఈ బాధ్యత చేయడం నాకేం కావాలి? ఏం కావాలండి ప్రియమైన బిడ్డలారా? ఇక్కడ అంటున్నాడు కదా 7వ వచనంలో, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునికి బదులుగా నీ దాసుని నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునే నేను, నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయో వారి విశాల దేశము తనిఖీ చేయుటకు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనులను న్యాయము తీర్చగల ఎవరు? కాబట్టి నేను మంచి చెడును వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడు నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకం గల హృదయం దయచేయ ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను. అలాగే నీవు కూడా దేవుని సంఘములో, దేవుని ఇంటిలో ప్రియమైన పిల్లలు ఏ పనైనా చేస్తుండొచ్చు. దానికి నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? ఇలాంటి ప్రార్థన అవసరము. ఇలాంటి ప్రార్థన అవసరం ప్రభా. ఎందుకంటే నువ్వు చేసే పని నీ సొంత పని కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉందండి. అదేం తెలుసా? ప్రియమైన ఇక్కడ చదువుదాం. ఇదే ప్రియమైన ద్వారా 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు ఈయన ఎవరి జనుల మీద రాజుగా నియమించబడ్డాడు తెలుసా? దేవుని జనము. బహుశా నువ్వు నాయకుడుగా ఉన్నట్లయితే నీవు చేసే పని, నువ్వు చేసే సేవ ఎవరికి తెలుసా? దేవుని ప్రజలకు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు చేసే పని ఎవరికి? దేవుని ప్రజలకు. అర్థమవుతుందండి? నీ ప్రజలకు కాదు, దేవుని ప్రజలకు చేస్తున్నావు. కాబట్టి నువ్వేం చేయాలి? ఎంతో భయముతో, భక్తితో, దేవుని చిత్త ప్రకారము నువ్వు చేసే పని దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అదే నువ్వు చేసే పని యజమానికి ఏం కావాలి? అంగీకరించేటట్టుగా ఉండాలి. బహుశా నువ్వు ఇల్లు కడుతున్నావు అనుకోండి.
ఆ ఇంట్లో అనేక మంది పనులు వచ్చి చేస్తూ ఉంటారు. ఎవరు చేసినా వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తే మీరు ఒప్పుకుంటారా? పన్నోడికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే యజమాని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడండి. పన్నోడు ఏ రీతిగా పని చేయాలి? యజమానికి ఇష్టకరంగా చేయాలి. యజమాని నచ్చినట్టుగా ఆయన ఇష్టపడేట్టుగా చేయాలి. అప్పుడు యజమాని అంగీకరిస్తాడు. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరా, చాలా మంది దేవుని పని చేయడానికి వస్తారు పరిగెత్తుకుంటా. అర్థమవుతుందండి? రావటం మంచిదే. దేవుని పని కొరకు పనులు కావాలి. అదే టైంలో ప్రియమైన బిడ్డలారా, నువ్వు చేసే పని దేవునికి చేస్తున్నాను, నేను ఎవరికైతే చేస్తున్నానో వారు దేవుని ప్రజలు, నేను ఎవరికైతే ఏ పని చేస్తున్నానో అది దేవుని జీవము గల దేవుని సంఘము, క్రీస్తు రక్తం ద్వారా కొనబడినటువంటి యొక్క దేవుని ప్రజలకు నేను చేస్తున్నాను కాబట్టి నేను చేసే పని దేవునికి అంగీకృతముగా చేయాలి. అందుకొరకు నీ శక్తి, నీ జ్ఞానము, నీ తెలివి పనికిరాదు. వరకు నాకు తెలివి ఉంది, నేను చేయగలను పని, నాకు డబ్బు ఉంది నేను చేయగలను, నాకు జ్ఞానం ఉంది చేయగలను, నాకు అది ఉంది చేయగలను, ఇది ఉంది చేయగలను అనుకోవచ్చు. అది నీకు పనికిరాదండి. ఎవరు ఇలా చేయాలి? దేవుని సామర్థ్యము నొంది పని చేయాలి. ఏం సమర్థంతో? దేవుని సామర్థ్యం చేయాలి పని. అందుకే ఇక్కడ చక్కగా పేతురు రాసిన పత్రిక అనుకుంటాను, మనం చదువుదాం ప్రియమైన బిడ్డలారా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించున్నట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిట్లోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను. యుగ యుగములు మహిమయు ప్రభావంలో ఆయనకు ఉండును గాక. ఆమేన్. రాయబడమని ఏంటంటే, ఒకడు బోధించిన ఎడల వాడెవరు దేవోక్తి వలె బోధించినట్లు, దేవోక్తులై బోధించినట్లు బోధించవలెను. దేవోక్తులను బోధించినట్లు బోధించాలంట. నువ్వు బోధించేది ఏవి? దేవుని మాటలు. కాబట్టి దేవుని మాటలతోనే మాట్లాడినట్టుగా ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం ఎలాగా బోధించేవారు. అపోస్తులు ఏ రీతిగా బోధించేవారు అంటే, అధికారముతో అభిషేకముతో నింపబడేదే నువ్వు బోధించాలి. అర్థమైందండి? నువ్వు మాట్లాడుతుంటే వినేటువంటి వారు ఏది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న రీతిగా అంటే దేవుని అభిషేకం నింపబడి మాట్లాడాలి. అది వింటున్న ప్రజలకి నువ్వు కనబడకూడదండి. నువ్వు కనబడకూడదు. ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. రెండోది ఇక్కడ అన్నాడు, ప్రియులారా, ఒకడు ఉపచారము చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. దేవుడు సామర్థ్యము నొంది చేయాలంట. ఈ సామర్థ్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుందండి. అందుకే దేవుని సేవ చేసేటువంటి వారు, దేవుని పనిలో పాలు పుచ్చుకునేటువంటి వారు మొట్టమొదట దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. నీకు వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు దేవుని పని ముట్టుకోవద్దు. అర్థమైందండి? వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు ఏం చేయొద్దు? దేవుని పనిలో పాలు పుచ్చుకోవద్దు. ముందు దేవుని సామర్థ్యం పొందుకో. దేవునిలో ప్రార్థన చేయి, దేవునితో గడుపు, దేవుని అభిషేకం పొందుకో. అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని పని చేయి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియులారా.
మొదటిలో రాయబడింది. ఇంకొక మాట చదివి మీకు జ్ఞాపకం చేస్తాను. మీకా అనుకుంటాను 5వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. మీకా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడిని యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు, ఆయన భూమి అంతం వరకు ప్రభువు మగను. ఏమన్నాడండి? ఆయన నిలిచి యెహోవా బలము పొంది ఎక్కడ నిలుస్తున్నాడు? ఆయన సన్నిధిలో నిలుస్తున్నాడు. సన్నిధి అంటే ప్రార్థనలో, ఆయన చిత్తములో, ఆయన చెప్పినట్టుగా ఏం చేస్తున్నాడు? ఉండి ఏం చేస్తున్నాడు? ప్రేమ ద్వారా ఏం చేస్తున్నాడు? బలము పొందుతున్నాడు. తన దేవుడిని యెహోవా నా మహత్యుని బట్టి ఏం చేస్తాడు? తన మందను మేపుతాడు. మందను ఎలా మేపుతాడంట? దేవుని యొక్క ఏమన్నాడు? ప్రేమ ద్వారా ఆయన నా మహత్యాన్ని బట్టి ఏం చేస్తాడు? ఆయన మందను మేపుతాడని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ప్రియమైన ద్వారా దేవుని సామర్థ్యం నుండి ఏం చేయాలి? దేవుని పని చేయాలి. చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. దేవుని సమయంలో ప్రార్థన పూర్వకంగా ఏం చేయాలి? చేసిన బాధ్యత ఎంతగానో ఉంది అని దేవుని వాక్యం. అందుకని సొలొమోను ఇట్లా అంటున్నాడు, దేవుని దగ్గర ఎందుకో ఆల్రెడీ తన తల్లి దావీదు అన్నాడు, నీకు ఎంతో చక్కటి బోధ ఇచ్చాడు, నేను సుబుద్ధి గలవాడు, ఏం చేయాలి నీకు తెలుసు అన్నాడు అని వివరంగా చెప్పాడు. చెప్తే ఇంక పరిపాలన స్టార్ట్ చేసేయచ్చు కదా? కాదండి. వెంటనే ఎక్కడికి వచ్చాడు? గిబియోనుకు వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. 1000 బలులు అర్పించి ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. చివరికి దేవుడు ప్రత్యక్షమై అడిగినప్పుడు, నీవు నాకు ఇచ్చిన పని చేయడం నాకేం చేయి? జ్ఞాన వివేకం నువ్వు ప్రభా, ఎందుకంటే నీ ప్రజలకు నేను చేస్తున్నాను సేవ. నీ ప్రజలకు ఏం చేయాలి? నేను చక్కగా ఏం చేయాలి? న్యాయము తీర్చాలి, చక్కగా అన్ని చక్కగా నిర్వహించాలి. నీ చేయు పరిపాలన చక్కగా ఉండాలి ప్రభా, నీకు మహిమకరంగా ఉండాలి. దానికి నీ సామర్థ్యం, నీ శక్తి నాకు కావాలి. అదేంటి? నాకు జ్ఞాన వివేకం కావాలని అడుగుతున్నాను. అది ఒక విషయం. ఇందులో మనం అనేక సార్లు మన ప్రార్థనలు ఎన్నెన్నో అడుగుతుంటాం. ఇందులో సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీవు ఒక సంఘములో ఉన్నావు. విశ్వాసి కావచ్చు, పరిచారకు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నీవు సంఘంలో ఉన్నావు, సంఘంలో ఒక సభ్యుడివి, సంఘం అనే శరీరంలో ఒక అవయవమై ఉన్నావు. అలాంటి నీవు మరి నీకు ఇవ్వబడిన మరి ఆ యొక్క బాధ్యత చేయటానికి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఏం అడుగుతున్నావు చెప్పండి. చాలా మంది నేను ఎవరినైనా యేసు నమ్ముకున్నాను, రక్షణ పొంది బ్యాగ్ తీసుకున్నాను, వస్తున్నాను, ఆదివారం రావాలి, వెళ్ళిపోతుంది నా డ్యూటీ, మీరు దినాలన్నీ నా పని చేసుకోవాలి, ఇక్కడ బైబిల్ స్టడీకి రావాలి, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఇదే ప్రియమైన సహోదరి సహోదర, ఈ దినం నీ ప్రార్థన మారాలి. సొలొమోను ఏ రీతిగా అయితే ప్రభువా నీవు అప్పగించిన నీ జనులకు నేనేం చేయాలి? న్యాయం చేయటానికి, వీళ్ళందరినీ ఏం చేయాలి? సరియైన మార్గం నడిపించడానికి నాకు జ్ఞానము తెలివి కావాలని సొలొమోను అడిగిన రీతిగా విశ్వాసే నీవు, పరిచయం నీవు కూడా ఏం అడగాలి తెలుస్తాను? ప్రేమ దేవా, నువ్వు అప్పగించిన పనిని చేయడం నాకేమో సామర్థ్యం ఉంది, జ్ఞానం, నువ్వు తెలివి, ఈ పని చేయడానికి, నాకు అప్పగించిన పనిని చేయటానికి నీ దగ్గర నుంచి నాకు ఏం అవసరం అది ఇవ్వు. వరాలు ఇవ్వు, లేకుంటే ఏది ఇవ్వాలో నువ్వు చేయి, నన్నేం చేయి. నేను చేసే పని నీ సంఘ క్షేమాభివృద్ధి కలగాలి. నేను చేసే పని ద్వారా నీ సంఘానికి ఏదో మేలు కలగాలి, క్షేమాభివృద్ధి కలగాలి, నా యందు నువ్వు సంతోషపడాలి అని ప్రతి విశ్వాసి, ప్రతి పరిచారకుడు, సేవకులు ఏం కావాలి? నువ్వు అడిగి పొందుకోవాల్సిన వారమే ఉన్నాము. అందుకే నేను చేస్తున్న పరిచర్య దేవుడికి ఇష్టకరంగా ఉందా? మందిరంలో
కార్పెట్లు వేసే పని కావచ్చు, ఊడ్చే పని కావచ్చు, అలాగే సంఘంలో ఒక సువార్థికుడు సువార్త చెప్పేవాడు కావచ్చు, ఇంకా ఎన్నో ఏ పనైనా సరే దానికి ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని సామర్థ్యం నుండి చేసినట్లయితే నిత్యముగా నువ్వు చేసే పని ఏమవుతుంది? దేవునికి అంగీకృతం అవుతావు. దాని నువ్వు కూడా ఆశీర్వదింపబడతావని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇలాంటి ఒక సొలొమోను అర్థమైందండి పొందుకున్న వ్యక్తి, ప్రియులారా, జ్ఞానవివేకం పొందుకున్న వ్యక్తి, ప్రియులారా, దేవుడు ఏం చెప్పాడు కదా? నేను జ్ఞానవివేకమే కాదు, అర్థమైందా, నీకేమో ఐశ్వర్యము ఘనత కూడా ఇస్తాను, నీ వంటి వారు నీకు ముందు లేరు, తర్వాత కూడా ఎవరు ఉండబోరు అని చెప్పాడు. అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మన ప్రార్థన దేవునికి ఇష్టకరం అవుతుందో దేవుడు మనము ప్రియులారా అడిగి ఊహించిన దానికంటే అత్యున్నతంగా ఏం చేయగలడు? ఇచ్చుటకు సమర్థవంతుడు. అర్థమైందండి? అయితే ఇక్కడ ఇవన్నీ పొంది రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ అసలు పునాది అన్నదాన్ని మర్చిపోయాడు. మనం దీని గురించి నేర్చుకున్నాం ఏంటంటే ప్రతి దానికి ఒక పునాది సిద్ధాంతం అంటూ ఉంది. అందులో మొట్టమొదటిగా ప్రియులారా రాజుగా ఉన్న వ్యక్తికి లేక రాజుగా అభిషేకమైన వ్యక్తి ఏ రీతిగా ఉండాలి అని ఒక బేసిక్ సిద్ధాంతాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని మనము ద్వితీయోపదేశ కాండం చదివాం చూడండి. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజుగా నియమించుకొందును అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వాణిని ఆవశ్యకముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. మొట్టమొదట బేసిక్ సిద్ధాంతం ఏం తెలుస్తా? రాజుగా నియమించాలనుకుంటే నియమించుకో, మంచిదే. కానీ అతడు ఏమై ఉండాలంట? నీ సహోదరుడై ఉండాలి. అది మనకి ఏ రీతికి అప్లై అవుతుంది? ఒక వ్యక్తి సంఘ పరిచారకుడై ఉండాలంటే అదే బహుశా అసలు మందిరంలో పనిచేసే వ్యక్తి కావచ్చు, సండే స్కూల్ పరిచారకుడు కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు. వారు ఏమై ఉండాలి తెలుసా? రక్షింపబడి వ్యక్తిగా ఉండాలి. మొట్టమొదటి రక్షింపబడిన వ్యక్తిగా ఉండాలి. రెండోది వీళ్ళ పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వ్యక్తిగా ఉండాలి. మూడోది పెద్దల చేత నియమింపబడాలి. అర్థమైందండి? సంఘ సేవకుడే నియమించబడాలి. ఎందుకంటే ఒక రాజు కూడా మొట్టమొదటి ఏమవుతాడంటే వాడు అన్యుడుగా ఉండకూడదు. ఏం కాదు? సహోదరుడు అంటే యూదులై ఉండాలి, ఇజ్రాయెల్ ప్రజల్లో వాడై ఉండాలి. అర్థమైందండి? రెండు అసలు ఏం కావాలి తెలుసా? ప్రియులారా, దైవ జనుల ద్వారా ఏమవుతాడు? అభిషేకింపబడతారు. అభిషేకింపబడి నియమించబడాలి రాజుగా. అర్థమవుతుందండి? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. రెండోది ప్రియమైన బాగా చదివినట్లయితే 16వ వచనంలో అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. అర్థమైందండి? సొలొమోను రాజు, ఈయన ఎవరు? సహోదరుడే, దావీదు కుమారుడే, సున్నతి పొందిన వ్యక్తి, అదే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. దావీదు రీతిగా ఈయనకు 2 సార్లు
ప్రియులారా, అభిషేకింపబడిన వ్యక్తి, రాజుగా పట్టాభిషేకం చేయవలసిన వ్యక్తి. ఓకే. రెండోది ప్రియమైన బిలారా, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. ఏం చేయకూడదంట? గుర్రములను విస్తారంగా సంపాదించుకోకూడదంట. ఇందులో ప్రియులారా సొలొమోను పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము ప్రియులారా 8వ అధ్యాయము 4వ వచనం చదివి మరి నేను ముగించాలనుకుంటున్నాను. మిగతాది ప్రభు రాకడైతే వచ్చే క్లాస్ మనం నేర్చుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 8:4. అతను యుద్ధ నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కార్బలమును పట్టుకొని వాని గుర్రములలో 100 ఉంచుకొని మిగిలిన వాటిని చీలమండ నరములు తెగవేయించెను. మరియు దమస్కోలోనున్న సిరియన్లను శోభరాజుకు అదాదేదును సహాయము చేయరాగా దావీదు సిరియన్ను 22,000 మందిని ఓడించెను. ఇక్కడ దావీదు చేసిన కార్యం గురించి రాయబడింది. దావీదు ఏ రీతిగా అయితే ఒక రాజుకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞను తప్పకుండా ఏం చేస్తున్నాడు? నెరవేర్చడం చూస్తున్నాడు. రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతను 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కార్బులు పట్టుకొని వారి గుర్రములలో 100 ఉంచుకొని మిగిలిన వాటి చీలమన్ నరములను తెగవేయించెను. ఇక్కడ ఎన్ని గుర్రాలు పట్టుకున్నాడు చెప్తండి. 1700 గుర్రాలు పట్టుకున్నాడు. 1700 గుర్రాలు. గుర్రపు రౌతులు అంటే ఒక గుర్రం మీద ఉండేటువంటి వారిని గుర్రపు రౌతులు అంటారు. అర్థమైందండి? ఏదో 1700 గుర్రాలు పట్టుకున్నాడు ఆయన. పట్టుకొని అన్ని ఉంచుకోవచ్చు ఈయన దగ్గర, మా గుర్రాలు మనకి పనికి వస్తాయని యుద్ధానికి. కానీ దావీదు ఏం చేయలేదు తెలుసా? అన్ని గుర్రాలు పెట్టుకోలేదంట. ఒక 100 గొర్రెలు ఏం చేశాడు? 100 ఇదండి 100 గుర్రాలు మాత్రం పెట్టుకొని మిగతా వాటి యొక్క కాళ్ళ యొక్క చీల మండలం ఏం చేశాడు? నరికించాడు. కారణం ఇంక గుర్రం పరిగెత్తలేదన్నమాట. అర్థమైందండి? ఈ రకంగా దావీదు చేశాడు. కానీ సొలొమోను చేసిన కార్యం ఏంటి తెలుసా? చూడండి, సొలొమోను చేసిన కార్యం ఏంటిది? మొదటి రాజుల గ్రంథము 10:26లోనా? మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడి నా పురములో యెరూషలేము నందు రాజు నొద్ద ఉంచ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండి రాళ్ళంత విస్తారముగా వాడుక చేసెను. దేవదారు మానులను షెపేలా ప్రదేశమందున మేడి చెట్లు విస్తరించునెను. 28 సొలొమోను కుండు గుర్రములు ఐగుప్తు నుండి తేబడిను. రాజు వర్తకులు ఒక్కొక్క గుర్రపునకు నియమకమై ధర ఇచ్చి గుంపులుగా కొని తెచ్చిరి. దావీదేమో 100 గుర్రాలు పెట్టుకొని మిగతా వాటిని అన్నింటినీ ఇప్పుడు ఏం చేశాడు? నరాలు తెగొట్టాడు, కాలు నరాలు తెగొట్టాడు. ఇంకా దావీదుకు వచ్చిన గుర్రాలు ఏంటి తెలుసా? యుద్ధములో తెచ్చినటువంటిది. కానీ సొలొమోను ఏం చేద్దా? డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని తెచ్చుకున్నాడు. అన్నమాట. అర్థమవుతుందండి? అంటే ప్రియులారా, అర్థమవుతుందండి ఏ రీతిగా ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినటువంటి యొక్క ఆజ్ఞను ఎవరు మీరుతున్నారు? సొలొమోను మీరినట్టుగా చూస్తున్నారు. వింటున్నారండి? మీరినట్టుగా చూస్తున్నారు. విస్తారం గుర్రాలు సంపాదించుకోవద్దంటే ఏం చేస్తాయినా? గుర్రాలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత నేర్చుకుందాం. ఈ దినమున ఈ గుర్రాలు ఏం చూపిస్తుంది? గుర్రాలు ఎందుకు ఉపయోగపడతాయి ఆ దినాల్లో అంటే తమ యొక్క సైనిక బలాన్ని చూపిస్తుంది. అర్థమవుతుంది? ఏం చూపిస్తుంది? సైనిక బలాన్ని చూపిస్తూ ఎవరి దగ్గర అయితే ఎక్కువ గుర్రాలు రౌతులు ఉన్నాయో వారి సైన్యము గొప్పది. ఈ దినాలు ఏ రీతిగా అయితే అణుబాంబులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే, ట్యాంకర్లు, ఎయిర్ ఫోర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళెవరు గొప్ప బలమైన దేశము అని ఏ రీతిగా అయితే విర్రవీగుతుంటారో, అదే రీతిగా ఆ దినాల్లో ఎవరి దగ్గర అయితే గుర్రాలు రౌతులు ఎక్కువ ఉన్నాయో, రథాలు ఉన్నాయో వారు మేము గొప్పవారం, మాతో ఎవరు కూడా పోటీ రారు, మేమే అందరిని జయించగలమైనటువంటి రీతిగా ద్వారా సాగేటువంటి వారు. సింపుల్గా చెప్పాలంటే ప్రియమైన బిడ్డలారా, వారు ఎవరి దగ్గర అయితే గుర్రాలు రౌతులు రథాలు ఉన్నాయో వారు దాని కూడా అతిశయపడేటువంటి వారు. అందుకే కీర్తనలో దావీదు అంటాడు, అందరూ గుర్రాలను బట్టి రథాలు కూడా అతిశయపడితే మేమేమవుతాం? మా దేవుడిని యెహోవాను బట్టి అతిశయపడతాం. నేను అతిశయపడతాను అంటున్నాడు. కాబట్టి చూడండి, కీర్తన 20వ అధ్యాయం అనుకుంటాను. కీర్తన 20వ అధ్యాయము ద్వారా కీర్తన 20, కీర్తనలు 20, కీర్తన 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు ఉగ్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. దావీదు కేవలం 100 పెట్టుకొని మిగతా చంపేసి ఎందుకు చేస్తా? నా యొక్క ఆధారం ఎవరు చేస్తా? దేవుడు. నేను ఆశ్రయం ఎవరు? దేవుడు అండి. చనిపోయేది ఎవరి మీద ఆధారపడ్డాడు దావీదు? దేవుని ఆధారపడ్డాడు. చేసిన యుద్ధాలన్నీ కూడా దేవుని ద్వారా జయం కలిగినది. అందుకే యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని అడిగి వెళ్ళేటువంటి వాడు, దేవుని అడిగి వెళ్ళేటువంటి వాడు ప్రియమైన పిల్లారా. కానీ సొలొమోను ఎందుకంటే డబ్బు వచ్చింది కాబట్టి ఏం చేశాడు? మరి అర్థం చేసుకోండి, గుర్రాలను సంపాదించక ప్రారంభించాడు. గుర్రాల కొరకు ఏం చేసేవాడు? ఐగుప్తుకు ప్రజలను పంపించాడు. ముందు గుర్రాలు పోయాయి, అతను ఎవరు వచ్చారు? ఫరో కుమార్తె వచ్చింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ దినాల్లో కూడా అనేక మంది విశ్వాసము దేవుని మీద నుంచి తొలగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఈ దినం గుర్రాలు రథాలు ఏంటి తెలుసా? చెప్పండి. ధనము, డబ్బు. అర్థమైందండి? డబ్బు. అనేక మంది అవసరానికి మించే డబ్బు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అర్థమైందండి? అవసరానికి మించిన డబ్బు కలిగిన వారుగా ఉన్నారు. అర్థమైందండి? మన విశ్వాసం దేని మీద ఉంటుందంటే ప్రియమారా, దేవుని మీద ఎక్కువగా డబ్బు మీద ఉంటుందండి. అర్థమైందా? ఉన్నా కూడా సరిపోదు. చాలా మంది యొక్క విశ్వాసము ఎవరి మీద? డబ్బు మీద కొంతమంది విశ్వాసము, సొంత బలం మీద, సొంత జ్ఞానం మీద కొంతమందికి ఏమైంది విశ్వాసము, బంధు బలగం మీద కొంతమందికి విశ్వాసము, ఒక్కొక్కరికి ఒక్కరి మీద విశ్వాసం ఉంటుంది. దీన్ని బట్టి అనేక మంది విశ్వాసము దేవుని ఉండకుండా ఏమవుతుంది? తొలగిపోతుంది. దేవుని మీద ఉన్న నమ్మకం ఏమో తొలగిపోతుందండి. అర్థమైందా? సొలొమోను కూడా నాకే డబ్బు ఉంది కదా. అవును, ఈరోజు చాలా మంది ఏమనుకుంటారు, నాకు డబ్బు ఉంది కదా అని ఏం చేస్తారండి?
చేయకూడని పనులు, వెళ్ళకూడని దారిలో వెళ్తుంటారు, చేయకూడని పనులను చేస్తుంటారు. నాకు దేవుడు డబ్బిచ్చాడు కదా, నా ఇష్టం తినొచ్చు, తాగొచ్చు, ధరించవచ్చు, ఎన్ని రకాలమైన ఈ లోకంలో ఎన్ని రకాలైన సంతోషం పడవచ్చు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకోవచ్చు, నా గొప్పతనం చూపించుకోవచ్చు అనుకొని తమ ఇష్టం ప్రకారం డబ్బులు ఖర్చు పెడితేటువంటి వారు ఉన్నారు. అది ఎవరికో కాదు, ఇతరులకు, సంఘానికి ఉపయోగపడేది కాదు, ఇతరులకు ఉపయోగపడేది కాదు. వాళ్ళే గొప్పతనం చూపించుకోవడం కొరకు, వాళ్ళ గారు మేము గొప్పలను చూపించడం కొరకు ప్రియులారా, అంటే వాళ్ళ సుఖ సంతోషాల కొరకు, వాళ్ళ ఆనందం కొరకు నేను ఉపయోగపరుచుకుంటారే తప్ప ప్రియమైన బిడ్డలారా దానివల్ల ప్రయోజనము ఉండదు. సొలొమోనుకు దేవుడు డబ్బు ఇచ్చాడు, మంచిదే, ఐశ్వర్యం చేశాడు, మంచిదే. కానీ అది ఐగుప్తుని తిరిగి వెళ్ళడం కొరకు కాదు. ఏదైతే విడిచిపెట్టుకున్నామో అవన్నిటిని ఏం చేయాలి, అదే దారిలో మళ్ళీ వెళ్ళటానికి ఎంతో మంది ప్రయాసపడుతున్నారు డబ్బును బట్టి. వారికి దేవుని విశ్వాసం ఉండదండి. అర్థమైందా? సొలొమోనుకి అని అనుకోవచ్చు, అవును దేవుడు కొన్నిసార్లు ఇస్తాడండి, అడగకపోయినా కొన్నిసార్లు ఇస్తాడు. అందులో బట్టి నా ఇష్టం ప్రకారం జీవిస్తానని అనడానికి లేదు. నీకు ఒక పునాది ఉంది. ఈ పునాది ఎవరు? క్రీస్తు. నీతిమంతుడు విశ్వాసములుగా జీవించును. నీ విశ్వాసం క్రీస్తు మీద ఉండాలి, కానీ నీ దగ్గర డబ్బు మీదనో ఇంకా దేని మీద ఉండకూడదండి. అర్థమవుతుందా? నీ విశ్వాసం దేవుని మీద ఉండాలి, అంతేకాని విశ్వాసం ఏదో తొలగిపోవడానికి వీలు లేదు. సొలొమోనుకి డబ్బు ఉందని ఏం చేశాడండి? ఇక్కడ ఎంత ఖరీదు పెట్టి కొనుక్కొచ్చాడు కూడా ఉంది. మనుషులు పంపించి మరీ కొనుక్కొచ్చాడంట. దావీదు విశ్వాసం చూడండి. దావీదు గుర్రాల కొరకు ఏం చేయలేదు, వెళ్ళలేదు ఎక్కడికి. శత్రువులు గుర్రాల మీద వచ్చారు, శత్రువులు అంతమంది గుర్రాలతో వస్తే వాళ్ళు ఓడించాడు, గుర్రాలు లేకుండా ఓడించాడు దావీదు. ఇది మనం అనేక సార్లు అది ఉంటే బాగుండు, ఇది దేవుని పని చేయటం కొరకు అనేక సార్లు మనకి పోరాటం వచ్చినప్పుడు, కష్టము శ్రమ వచ్చినప్పుడు, శత్రువులు ఎదురైనప్పుడు, కొన్నిసార్లు మన మీదకి, మన సంఘం మీదకి కావచ్చు, కుటుంబం మీదకి కావచ్చు, శత్రువు యొక్క దాడి ఎదుర్కొన్నప్పుడు మనం అనుకుంటాం దేవుని ఆధారపడవలసిన బదులు ఏం చేస్తాం? అది ఉంటే బాగుండు, వాళ్ళు ఉంటే బాగుండు, వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండు, వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు సహాయం చేస్తే బాగుండు, వీళ్ళు సహాయం చేస్తే బాగుండు అనే చెప్తాం. ప్రేమిలారా, లేదు ఇంకా మీద ఇలా రాకూడదు, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఎన్నో ప్లాన్ చేసుకుని ఏం చేస్తాం? మన ఇష్టం ఎన్నో కథలు చేస్తాం. మీ ఎవరో మాట్లాడుతున్నారో మీరు మైక్ ఆఫ్ చేయండి. అర్థమవుతుందండి? కాబట్టి దావీదేమో గుర్రాలతో, రథాలతో యుద్ధంకి వచ్చినప్పుడు దావీదు దేవుని ఆధారపడి ఏం చేశాడు? యుద్ధం చేసి గెలిచాడు. గెలిచి ఆ గుర్రాలని మనం కూడా పెట్టుకుందాం, ఈ గుర్రాలన్నింటినీ మనకి రేపు యుద్ధానికి పనికి వస్తుంది అని అనుకోలే. కేవలం 100 పెట్టుకొని మిగతా ఏం చేశాడంట? చీలమండలాన్ని నరికేశాడు. అందుకని ప్రియ, ఈ లోకంలో ధనం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఎంత నువ్వు అనుభవించాలో అంతే అవసరం బట్టి ఉపయోగించావు తప్ప అతి ఆశకు పోవడమో, నేను గొప్పవానిగా చూపించుకోవాలనో, నేను గొప్పవానికి కనబడాలనో ప్రియులారా అనుకొని దాన్ని ఏం చేయకూడదు, ఉపయోగపరచకూడదు. అలా పరచకూడదు. అదే మొట్టమొదటి స్టెప్. అది నీ విశ్వాసము దేవుని తొలగిపోవడానికి కారణమేంది? అదే డబ్బు లేనప్పుడేమో ఏదో అనారోగ్యం రాగానే బలహీనతలు ఏం చేస్తాం? ప్రభువాని ప్రార్థన చేస్తాం. చాలా మంది ప్రభు మీద ఆధారపడి సచ్చినా బతికినా కూడా ఏసయ్య అంటాం. కానీ డబ్బు వచ్చిందనుకోని ఏం చేస్తాం? చిన్న తుమ్మురాని దగ్గరాని పరిగెత్తాం, మాటలకో వాటికో వీటికో పరిగెత్తాం, అక్కడికి ఇక్కడికి పరిగెత్తాం.
అర్థమైందని? ఎందుకు? డబ్బు ఉందిగా ఇప్పుడు. డబ్బు లేనప్పుడు ఒక విశ్వాసం ఉంటుంది, డబ్బు ఉన్న తర్వాత వచ్చినప్పుడు విశ్వాసం ఉంటుంది. అదే శత్రువైన విశ్వాసం భ్రష్టత ఉండి ఏంటండి? అది ఒక చక్కటి మాట ఉంది, నేను చదివేసి ముగిస్తాను ప్రియులారా. ఇర్మీయా గ్రంథం చదివిన తర్వాత మిగతావి ప్రభు రాక ఆలస్యమైతే దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా ఒక మాట చదివి నేను ప్రార్థన చేసుకుందాం. ఇర్మీయా గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం. క్షమించాలి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఏంటంటే ఇక్కడ నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు ఎవరంట? శాపగ్రస్తుడు. మనం ఈ రాత్రి కాల సమయంలో ఏ రీతిగా మన హృదయము యెహోవా మీద తొలగిపోతుంది, ఏ విషయాలు మనం విశ్వాసగ్రస్తులం అవుతున్నాం? ఒకప్పుడు మొట్టమొదట ఏ విశ్వాసం అయితే నీకుండేనో దేవుని మీద, ఆ విశ్వాసం ఉందా? ప్రకాశం చేస్తుంది. సొలొమోను మొట్టమొదట ఎంతో విశ్వాసి. రాజు కాంగానే వెళ్ళి దేవునికి బలి అర్పించి, ప్రభువా నీ జ్ఞానం లేకపోతే నువ్వు నాకు ఇచ్చిన ఈ మహత్తరమైన బాధ్యతను నీ ప్రజలకు ఏం చేయలేను, సరైన పరిపాలన చేయలేను, నాకు ఇచ్చిన పని నేను చేయలేను, కాబట్టి నీ సామర్థ్యం, నీ శక్తి ఇవ్వండి అని ప్రార్థించాడు. అలా ప్రార్థించాడు. అది దేవుడు సంతోషపడి సంతోషపడ్డాడు. వెంటనే నీకు జ్ఞానవేద్యమే కాదు కానీ నీకు ఐశ్వర్య ఘనత కూడా ఇస్తానని చెప్పాడు. మంచిదే, దేవుడు ఇస్తానన్నది ఇస్తాడు, మొదలు నువ్వే సంపాదించుకునేది కదా. చాలాసార్లు మనం అంతే, దేవుని విడిచిపెట్టేస్తాం. దేవుడు అన్ని ఇస్తాడు, చివరికి దేవుడు వదిలిపెట్టి దేవుడు ఇచ్చిన దాన్ని పట్టుకుంటాం. ఉదాహరణకి అబ్రాహాము గారు కూడా ఏం చేశాడు తెలుసా? దేవుడు ప్రేమించే ఇస్సాకుని ఇస్తే దేవుడు ప్రేమించడం మానేసి దేవుడు ఇచ్చిన ఇస్సాకుని ప్రేమించడం ప్రారంభించాడు. అలాగే మనం ఏం చేస్తామంటే దేవునికి ఎక్కువగా లోకాన్ని, మనుషుల్ని ప్రేమించడం ప్రారంభిస్తాం. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకొని మన విశ్వాసము దేవుని తొలగిపోకుండా జాగ్రత్త పడదాం. ప్రభు రాక్లాస్ మీద ఇంకా లోతుగా ఇదే విషయాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించము గాని అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, నిజంగా సొలొమోను ఎంతగా దేవుని అందు బైబిల్ కలిగి విశ్వాస దేవుని అడిగాడు. ప్రియమైన పిల్లలు, ఎప్పుడైతే ఘనత ఐశ్వర్యం వచ్చిందో మెల్లిగా దేవుని మీద ఉన్న విశ్వాసము కలిగిపోయి తన ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఆధారం చేసుకొని ఇంకా దాన్ని గొప్ప చేసుకోవాలని దేవుడు ఏదైతే వద్దన్నాడో పునాదిని, సిద్ధాంతాన్ని మర్చిపోయాడు. ఒక రాజు చేయకొని పనిని చేశాడు. అలాగే ప్రియ సహోదరి సహోదర, ఒకప్పుడు మనం ఎంతో భయభక్తులు కలిగిన వారం ఉన్నాం. ప్రభు ఎంతో ఆధారపడిన వారం ఉన్నాం. ప్రతి చిన్న విషయం ప్రార్థించేవారం. ఇందులో మనకు కొంత జ్ఞానం వచ్చి ఉండొచ్చు, కొంచెం ప్రార్థన చేసేదానికి ప్రార్థన చేయగలిగి ఉండవచ్చు, బైబిల్ చదవగలిగిన వారు ఉండొచ్చు, ప్రసంగం చేయగలిగిన వారు ఉండొచ్చు, పరిచయం చేసేవారు ఉండొచ్చు, ఏది ఉండొచ్చు. ప్రతిదానికి ప్రార్థించి దేవుని దగ్గర సంబంధం పొందుకొని చేసేవచ్చు. ఇప్పుడు నాకు వచ్చలే, ప్రసంగం చేసేవచ్చులే, అక్కడికి వెళ్తే ఆ వాక్యం చెప్పొచ్చు, ఇక్కడికి వెళ్తే ఈ వాక్యం చెప్పొచ్చు అనుకొని నీ సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ జీవిస్తున్నావేమో.
ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క విశ్వాసము దేవుని మీద ఉంటే కలిగిపోయి, ఒకవేళ నీ మీద కావచ్చు, ఇతరుల మీద కావచ్చు, ధనం మీద కావచ్చు, వెళ్ళిపోతుందేమో. అలాగే ప్రైజ్ ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభావ నన్ను క్షమించు, మొట్టమొదటి విశ్వాసం కలిగిన వారంగా జీవించడానికి చూపించు, సహాయం చేయండి. ప్రభు ఏ విషయంలో ఈరోజు మాట్లాడి ఉన్నాడో ఆ విషయాన్ని మన జీవితాన్ని సరి చేసుకొని చిత్తాన్ని అప్పగించుకున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి. ఈ యొక్క కార్తీకాశ్రమంలో ప్రభు మమ్మల్ని సలోమని పెట్టారు. ఆరంభంలో సలోమన్ అయితే చక్కగా నీకు బైబిల్ కలిగి నీకు ఆధారపడి జీవించిన వ్యక్తి. నువ్వు ఇచ్చిన కృపను, నీవు ఇచ్చిన ఆశీర్వాదం ఆధారం చేసుకోండి. నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఘటనను మీరి ప్రభు ముందుకు సాగినట్టు మనం చూస్తున్నాం. తన హృదయాన్ని నీ మీద నుంచి తొలగించుకొని తనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యం మీద, ఘనత మీద మనసు పెట్టి గుర్రాలు సంపాదించుకొరకు తిరిగి తన ప్రజలను, నీ ప్రజలను ఐదులు పంపించి వలన అతని పతనం ఆరంభమైనట్టుగా చూస్తున్నాం ప్రభు. ఆర్థిక మా జీవితాలు ఉండకున్నట్లు రాత్రి గర్భం ఏ విషయంలో తొలగిపోయి ఉన్నాము, తిరిగి మా విశ్వాసంలో బలపరచండి. కుడివైపు గెలవ తిరగకుండా పూర్ణ హృదయంతో నీ అందు విశ్వాసం ఉంచేది. నేను సేవించడం, నీ సామర్థ్యం నుండి నీ బలం పొందుకొని, జ్ఞానం పొందుకొని, అభిషేకం పొందుకొని, నీ చిత్తానుసారంగా నేను సంతోషపెట్టే రీతిగా మా జీవితం, మా ప్రవర్తన, మా పరిచర్య సకలములు నాకు గొప్ప చూపించి నేను నాకు గొప్ప చేసుకుంటున్నాను. వాక్యాన్ని ప్రతి దీవించి బలపరచండి. విశ్వాస దృష్టిలో కాకున్నట్లు పూర్ణమైన విశ్వాసం మీద విశ్వాసం జీవించటప్పుడు ఒకరి విశ్వాసం కూడా ఆత్మను అనుగ్రహించి వాళ్ళకు నడిపించాలని సమస్త మహిమగంతో నీకు ఆలోచించాను. ఏ సమయ విశ్వాసం ఉంటుంది. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు ప్రతి పరిశుద్ధాత్మ నేను సర్వాస్తుంది ప్రతి మనలో సకల పరిశుద్ధులు కూడా ఆయన పర్యంతం తోడే నడిపించు.